మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాల ఏమైందో చూసుకో తల్లి, పట్టుమని 7,000 ఓట్లు రాలేదు. నీ పరువు పోయింది గద్వాల. పరువు పోడే కాదు, గద్వాల జనం అంతా కూడా చీదరించుకుంటున్నారు. కేవలం గద్వాల జనాలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ, బీసీ బిడ్డలందరూ కూడా డీకేఆర్ బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నారు. నువ్వు మన గద్వాల్లో చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు చెప్తారు కదా, మీ బంగ్లా రాజకీయము, మీ కుటుంబానికి 30,000 ఓట్లు 40,000 ఓట్లు నా పేరు చూసి ఓట్లు వేస్తారని. ఎక్కడ పోయినాయి మన గద్వాల ఆ ఓట్లన్నీ? నేను కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నిలబెట్టిన, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా. గద్వాల్లో మీరు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇప్పించుకొని మీ స్వార్థం కోసం, మీ కుటుంబం స్వార్థం కోసం మీ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఒక బీసీ బిడ్డకు వెన్నుపోటు పొడిచి మీ రాజకీయ కుతంత్రాలని బయట పెట్టించుకున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క బీసీ వ్యతిరేక ఆలోచన విధానాన్ని చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నారు. నన్ను గెలిపించుడు పక్కన పెట్టు, గద్వాలు ఏమైందో చూసుకొని మరొకసారి చెప్తున్నా. పట్టుమని 7,000 ఓట్లు రాలేదు, మీకు పరువు పోయింది. అది ఆమె నిజమైనటువంటి బలము, ఆమె సంస్కారము, ఆమె రాజకీయ కుటిలత్వం. గద్వాలనే కాదు, ఇవాళ మక్తల్ పోయి అడిగితే ఎవరైనా చెప్తారు. మక్తల్ల భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే, అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి కాకుండా ఆమెకు సొంత తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి, ఇవాళ మక్తల ఏ ఊరికి పోయినా ఏ వేరే పార్టీ వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని అడిగినా చెప్తారు, డీకేఆర్ జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలు ఉన్నది కానీ ఇక్కడ మక్తల్లా భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచింది, వాళ్ళ తమ్ముడి కోసం పనిచేసిందని చెప్తారు. ఒక్కరినైనా ఎక్కడినైనా నా రాజకీయ జీవితంలో దాదాపు 20 సంవత్సరాలల్లా ఒక్క మచ్చ ఎక్కడ ఉంటే చూపించమని చెప్పండి. మన గద్వాల్ల బీసీ బిడ్డకు ద్రోహం చేసినాం, నీ పార్టీకి ద్రోహం చేసినాం. మక్తల్లా మీ పార్టీకి ద్రోహం చేసినాం. కాంగ్రెస్ పార్టీలు కూడా నేను చాలా బాధ్యతతో చెప్తున్నా, 2014 నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను ఓడిపోవడానికి డీకేఆర్ కుట్ర చేసింది. ఆ కుట్రలని ఛేదించుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రోజు. ఎట్లయితే గద్వాలలో మొన్న బీజేపీకి ద్రోహం చేసిందో, మక్తల్లో ఎట్లయితే బీజేపీకి ద్రోహం చేసిందో, 2014లో కూడా కల్వకుర్తిలో నేను ఓడిపోవడానికి డీకేఆర్ కుట్రలు పన్నింది, కుతంత్రాలు పన్నింది. అయినా గాని నా ప్రజల ప్రేమతోటి, నా కార్యకర్తల కష్టంతో నేను కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలిచిన. మళ్ళా ఈ విషయంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఆనాడు కల్వకుర్తిలో అసలు ఏం జరిగింది, ఎట్లా నా ఓటమికి మీరు కుట్రలు చేసిండ్రో అన్నీ కూడా బహిర్గతం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు డీకేఆర్ నాకు పోలికనే లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, నన్ను ఎమ్మెల్యే గెలిపించిన అని చెప్తుంది ఆ తల్లి. 2009లో కూడా చల్లా వంశీచంద్ర రెడ్డి రాష్ట్రం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీల వంశీచంద్ర రెడ్డి 2009లో కూడా సభ్యుడు. 2009లో నేను సిఫారసు చేసే టికెట్ వచ్చింది ఆమెకి, 2014లో నేను సిఫారసు చేస్తే ఆమెకి టికెట్ వచ్చింది. నేను 2006 నుంచి ఏఐసిసి సభ్యుడిని, ఆమె 2014 తర్వాత ఏఐసిసి సభ్యురాలు. నాకన్నా ఎప్పుడు కూడా ఆమె జూనియర్ పార్టీలా. నేను 2014లో ఎమ్మెల్యే అయితే ఆమె కూడా 2014 ఎమ్మెల్యే. నేను మొదటిసారి పోటీ చేసింది 2014లో. ఇది మహబూబ్ నగర్ రాజకీయ నాయకులు అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఆమెదో నేనేదో గొప్పదాన్ని, నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటది. మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నా. డీకేఆర్ పిసిసిలో ఉపాధ్యక్షురాలు ఉన్నప్పుడు వంశీచంద్ర రెడ్డి అనేటువంటి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా. నీ పదవి పిసిసిలో ఉపాధ్యక్షురాలు. నువ్వు పిసిసిలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నా. అది వంశీచంద్ర రెడ్డికి డీకేఆర్ ఉన్నటువంటి తేడా.